మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి సైడ్ ఫస్ట్ అనే నినాదంతో 2007 సంవత్సరంలో పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో కంటి ఆసుపత్రిని స్థాపించారు. ఈ హాస్పిటల్కు పిన్నమనేని వారు స్థలాన్ని డొనేట్ చేయగా లయన్స్ క్లబ్ సభ్యులు సహకారంతో అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రాంట్స్ తో హాస్పిటల్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు చుట్టుపక్కల గ్రామాలలో క్యాంపులు నిర్వహిస్తూ సుమారుగా 7,500కు పైగా కంటి ఆపరేషన్లను ఉచితంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దేవులపల్లి రాజయ్య, ఐ హాస్పిటల్ సెక్రటరీ వినోద్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో 2007లో లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ఐ హాస్పిటల్ అనేది స్థాపించబడింది. ఈ చుట్టుపక్కల గ్రామాలలో పేదవారికి ఫ్రీ ఐ ఆపరేషన్స్ కానీ కంటి పరీక్షకు సంబంధించిన జబ్బులను న్యాయం చేయడానికి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం హాస్పిటల్ స్థాపించబడింది. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో ఐ ఫస్ట్ సైడ్ ఫస్ట్ అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని 2007లో హాస్పిటల్లో మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి వారము ప్రతిరోజు దాదాపు కంటి పరీక్ష చేసి పేదవారికి ఫ్రీ ఆపరేషన్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల్లో ట్రైబల్ విలేజెస్లో కూడా వెళ్ళేసి క్యాంప్స్ నిర్వహించి మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సర్జరీ చేసి ఫ్రీ ఆపరేషన్ చేసేసి మెడిసిన్స్ కూడా ఫ్రీ ఇచ్చేసి కళ్ళద్దాలు కూడా ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకి పంపిస్తాము. ఇది ఫస్ట్ మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళది ఫస్ట్ మోట్ అంటే మా ఫస్ట్ కార్యక్రమంగా మేము తీసుకున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ఐ హాస్పిటల్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ప్రతి వారం 2 రోజు సర్జరీస్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క థియేటర్లో 25 కేసెస్ దాకా ఫ్రీ సర్జరీస్ జరుగుతూ ఉంటుంది. అది చుట్టుపక్కల మారుమూల ప్రాంతంలో అన్ని క్యాంప్స్ కండక్ట్ చేసేసి అక్కడికి వెళ్ళి పేద ప్రజల్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఫ్రీగా సర్జరీ, వాళ్ళకు ఫ్రీగా మెడిసిన్, ఫ్రీ కన్నదాలు కూడా ఇవ్వబడుతుంది ఇక్కడ. అయితే అందరూ ఈ ఒక ఛాన్స్ యూటిలైజ్ చేసుకొని ఇక్కడికి రావాలని చెప్పేసి కోరుతున్నాను.